హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ర్యాపిడ్ రివిజన్లో భాగంగా సిక్స్త్ క్లాస్ సైన్స్ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా పార్ట్ 1లో 1 to 4 లెసన్స్ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు 5th లెసన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ర్యాపిడ్ రివిజన్ స్టార్ట్ చేద్దాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. 5th లెసన్ పదార్థాలు, వస్తువులు. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, ఒక వస్తువు రంగు దాని నుండి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు రంగు దాని నుండి విడుదలయ్యే కాంతిపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. వస్తువు, పదార్థం, పదార్థాలు. అంటే ఒక వస్తువు దేని నుంచి తయారైంది? తలుపు దేని నుంచి? చెక్క, లోహం, రబ్బరు, పెయింట్. తువ్వాలు అంటే టవల్, ప్రత్తి. సైకిల్ ఇనుము, ప్లాస్టిక్. కత్తి ఇనుము, అద్దం గాజు, బూట్లు ఎనిమల్ తోలు అంటే జంతువుల తోలు. నీళ్ళ సీసా గాజు, కుండ మట్టి. ఇక్కడ ఇది చెక్క చేరు, ప్లాస్టిక్ చేరు, ఇనుప చేరు. ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాం. ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాం. ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది ఆ వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ రాసుకున్నా. కాంతి తమ గుండా ప్రసరింపజేసుకునే పదార్థాలు పారదర్శక పదార్థాలు. కాంతి తమ గుండా ప్రసరింపచేసుకోలేని పదార్థాలు అపారదర్శక పదార్థాలు. ఇక్కడ చూసినట్టయితే ఒక బాక్స్ ఉంది, ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్లాస్టిక్ అపారదర్శక పదార్థం. ప్లాస్టిక్ నుంచి మనం వేరే వస్తువుని చూడలేం కదా, అపారదర్శక పదార్థం. గాజు జాడి పారదర్శక పదార్థం. స్టీలు పళ్ళం అపారదర్శక పదార్థం. అద్దం పారదర్శక పదార్థం. చెక్క తలుపు అపారదర్శక పదార్థం. పాలిథిన్ సంచి పారదర్శక పదార్థం. కాగితం అపారదర్శక పదార్థం. నూనెలో ముంచిన కాగితం పాక్షిక పారదర్శకం. నూనెలో ముంచిన కాగితం ఎలా ఉంటుంది, దాని నుంచి మనం కొంతవరకే చూడగలుగుతాం, అంటే మొత్తం చూడలేము, ఒక వస్తువును క్లియర్గా చూడలేము అన్నమాట. అందుకే దాన్ని పాక్షిక పారదర్శకం అంటారు. గాజు జాడి, ఏదైనా షాప్లో గాజు జాడీలలో పెడతారు, ఎందుకంటే అది గాజు జాడి అనేది పారదర్శక పదార్థం కాబట్టి అందులో ఏముందో బయట వాళ్ళకి కస్టమర్లకు కనిపిస్తుంది కాబట్టి అది గాజు జాడి అనేది పారదర్శక పదార్థం. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, నీటి సాంద్రత 1 గ్రామ్ మిల్లీలీటర్. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ మిల్లీలీటర్ కన్నా తక్కువ ఉండాలి. యాక్చువల్గా నీటి సాంద్రత 1 గ్రామ్ మిల్లీలీటర్ అన్నమాట. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత ఈ 1 గ్రామ్ మిల్లీలీటర్ కంటే తక్కువగా ఉండాలి. నెక్స్ట్, కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేం. ఇటువంటి పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటాం. నూనెలో ముంచిన కాగితం దీనికి ఉదాహరణ. ఇందాకనే చెప్పుకున్నాం. ఒక గ్లాసులోని నిమ్మరసంలో మంచు ముక్కను వేసినప్పుడు అది నెమ్మదిగా కరగడం మొదలుపెట్టి క్రమంగా పూర్తిగా కరిగిపోతుంది. గ్లాస్ కూడా చల్లబడడం మనం గమనించే ఉంటాం. ఒక పాత్రలో నీటిని తీసుకొని వేడి చేసినప్పుడు కొంతసేపటి తర్వాత నీటి ఆవిరి రావడం గమనిస్తాం. ఈ పాత్రను మరికొంతసేపు వేడి చేస్తే నీటి ఆవిరి ఇంకా ఎక్కువై పాత్రలోని నీటి పరిమాణం క్రమంగా తగ్గిపోవడం గమనిస్తాం. వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారుతాయి. అదేవిధంగా చల్లబరిచినప్పుడు వాయుస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారుతాయి. కావున సాధారణ ఉష్ణోగ్రత వద్ద స్థితిని బట్టి పదార్థాలను ఘన, ద్రవ, వాయు పదార్థాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల నీటిపైన తేలుతుంది. మంచుగడ్డ నీటిలో వేసినప్పుడు అది నీటిపైన తేలుతుంది, ఎందుకంటే నీటి కంటే మంచుగడ్డ సాంద్రత తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునేవి ద్రవ పదార్థాలు.
నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్, నీరు లాంటి పదార్థాలు అవి ఉంచిన పాత్ర ఆకారాన్ని పొందుతాయి. చెక్క వంటి కొన్ని పదార్థాలు పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోవని మనకు తెలుసు. ఈ విధంగా పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలైన నీరు, పాలు, నూనె, కిరోసిన్ వంటి వాటిని ద్రవ పదార్థాలు అంటారు. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోని పదార్థాలైన చెక్క, రాయి, ఇటుక, ప్లాస్టిక్, బంతి, కూరగాయలు వంటి పదార్థాలను ఘన పదార్థాలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణ, ఘన పదార్థాలు అవి ఉంచిన పాత్ర ఆకారాన్ని పొందుతాయి. ఈ విధంగా మీరు గుర్తించిన ఘన, ద్రవ, వాయు పదార్థాల ధర్మాలన్నింటినీ నోట్ పుస్తకంలో రాయండి. ఇది ఒక టాస్క్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, క్యాండిల్ అనే పదం క్యాండేర్ అనే లాటిన్ పదం. ఈ లాటిన్, గ్రీకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. క్యాండిల్ అనే పదం క్యాండేర్ అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది. క్యాండేర్ అంటే మెరుపు. క్యాండేర్ అంటే మెరుపు అని అర్థం. నెక్స్ట్, నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్టు చేయవచ్చు, కానీ నీటిలో తేలే వస్తువులను మునిగేటట్టు చేయలేం. నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్టు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, అది వాటర్ బాటిల్లో వాటర్ ఉన్నప్పుడు అది నీటిలో ముంచినప్పుడు, నీటిలో వదిలేసినప్పుడు అది నీటిలో మునుగుతుంది. అదే వాటర్ బాటిల్లోని వాటర్ తీసేసినాం అనుకోండి, అది నీటిపైన తేలుతుంది. సో మునిగే వాటిని తేలేలాగా చేయొచ్చు, కానీ తేలే వాటిని మునిగేలా చేయలేము. అది ఎగ్జాంపుల్గా చెప్పాను. నెక్స్ట్, ఒక పంచదార స్ఫటికాన్ని ఒక నీటి బిందువును పరిశీలించి పంచదార ఘన పదార్థమని, నీరు ద్రవ పదార్థమని చెప్పింది. ఇది కరెక్టా కాదా మనం తెలుసుకుందాం. ఇక్కడ పంచదార తాను పోసిన పాత్రను ఆకారాన్ని పొందినప్పటికీ, పంచదార కూడా ఆకారాన్ని పొందుతుంది, కానీ అది ద్రవ పదార్థం కాదు. అది ఘన పదార్థమే కానీ ద్రవ పదార్థం కాదు, ఎందుకంటే అది స్ఫటిక రూపంలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్, బీ వ్యాక్స్తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసనను కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. బీ వ్యాక్స్తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసనను కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. నెక్స్ట్, ఒక ఇనుప మేకును వేయండి. నీటికి కలిపిన పదార్థం పంచదార కలిపినప్పుడు కరుగుతుంది, ఉప్పు కలిపినప్పుడు కరుగుతుంది, ఇసుక కరగదు, రంపపొట్టు కరగదు, శుద్ధపొడి కరగదు. నెక్స్ట్, ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, ఇది ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. అపారదర్శక ప్లాస్టిక్ వస్తువులు. అపారదర్శక పదార్థాలు ఏంటి? ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కుర్చీ, దువ్వెన, జిగురు బుడ్డి, పాత్రలు ఎక్సెట్రా. పారదర్శక ప్లాస్టిక్ వస్తువులు ఏంటి? లామినేషన్ కాగితం, లామినేషన్ చేయడానికి ఉపయోగించే కాగితం, అది పారదర్శక పదార్థంగా ఉపయోగపడుతుంది. ఓవర్హెడ్ ప్రొజెక్టర్, స్లైడ్స్, టేపు భద్రపరిచే ప్లాస్టిక్ కవర్లు, జెల్ పెన్సిల్ బ్యారెల్స్. నెక్స్ట్, ప్లాస్టిక్ పారదర్శక వస్తువులు, ప్లాస్టిక్ టబ్లు, నూనె ప్యాక్ చేసే కవర్లు. నెక్స్ట్, పలుచని ప్లాస్టిక్ అట్టలు, ప్లాస్టిక్ పెట్టెలు, ఇవి పారదర్శక వస్తువులు. కోడిగుడ్డును ఉప్పు నీటిలో వేయడం వల్ల ఆ గుడ్డు నీటిలో తేలుతుంది. అదే కోడిగుడ్డును మంచినీటిలో వేస్తే ఆ గుడ్డు నీటిలో మునుగుతుంది. నెక్స్ట్, మైనం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ, అందువల్ల అది నీటిలో తేలుతుంది. మైనం సాంద్రత, ఇవన్నీ యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో లేవు, నాకు నేనుగా రాసుకున్నవి, ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. మైనం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ, అందువల్ల ఇది నీటిలో తేలుతుంది. పిల్లి రోజులో దాదాపు 14 గంటలు నిద్రపోతుందట. నెక్స్ట్, ఇక్కడితో 5th లెసన్ ఇంపార్టెంట్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 6th లెసన్ ఆవాసం. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే, షార్క్ చేప నోట్లో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఎన్ని దంతాలు ఉంటాయి? 4000 దంతాలు ఉంటాయి. ఒక్కొక్క దంతం పొడవు ఎంత? 3 మిల్లీమీటర్లు. నెక్స్ట్, వేర్వేరు రకాల జంతువులు వేర్వేరు ప్రదేశాలను నివసిస్తుంటాయి.
ఒక్కొక్కప్పుడు రకరకాల జంతువులు ఒకే ప్రదేశంలో నివసిస్తాయి. ప్రతి జీవికి అవసరాలు వేరువేరుగా ఉంటాయి. జీవులన్నీ ఎక్కువగా తమ అవసరాలు తీర్చే స్థలంలో, అంటే తగినంత ఆహారం లభించే స్థలంలో, నివాసం లభించే స్థలంలో, జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్న చోట ఉంటాయి. జీవులన్నీ ఆహారం, నీరు, గాలి, నివాసం కోసం పరిసరాలపై ఆధారపడతాయి. ఒక జీవి అవసరాలన్నీ తీర్చే పరిసరమే ఆ జీవి ఆవాసం అవుతుంది. సో ఆవాసం అంటే ఏంటిది? ఒక జీవి అవసరాలను తీర్చే పరిసరం ఆ జీవికి ఆవాసం. అవసరాలను తీర్చే పరిసరమే ఆవాసం. ఉదాహరణకు కొలను మంచినీటి రొయ్యల ఆవాసం. కొలను మంచినీటి రొయ్యల ఆవాసం. చేప కూడా కొలనులో నివసిస్తుంది కాబట్టి కొలను చేపలకు కూడా ఆవాసమే. మనం తరచుగా గేదెల చర్మంపై కొన్ని కీటకాలను చూస్తుంటాం కాబట్టి గేదె చర్మం ఆ కీటకాల ఆవాసం అవుతుంది. చెట్లపైన గూడు కడుతుంది. కాకి ఆవాసం ఏంటిది? చెట్లపైన గూడు కట్టుకుంటుంది కాబట్టి చెట్టు కాకికి ఆవాసం. ఆవాసం అంటే ఏంటి? ఏవి ఎక్కడ నివసిస్తున్నాయో అవి ఆ ప్రదేశాన్ని వాటికి ఆవాసంగా పరిగణిస్తారు. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. ఈ ఆల్పైన్ పర్వతాలు ఎక్కడ ఉంటాయి? యూరోప్లో. నెక్స్ట్ ఇక్కడ మన వెంట్రుకలలో వర్షపు నీటితో నిండిన నీటి గుంటలలో మరియు వివిధ ప్రదేశాలలో రకరకాల జంతువులు నివసించడం చూస్తుంటాం. స్థల వైశాల్యం పెరిగితే జీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. మన తల వెంట్రుకలలో ఉండే జీవుల కంటే ఎక్కువ జీవులు మన ఇండ్లలో ఉంటాయి. అదేవిధంగా మన ఇండ్లలో నివసించే జీవుల కంటే కొలనులో ఎక్కువగాను, కొలను కంటే నదులు, సముద్రాలలో ఇంకా ఎక్కువగా జీవులు ఉంటాయి. ఎక్కువ వైశాల్యం ఉండే ప్రదేశాలు ఎక్కువ జీవులు నివసించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఇక్కడ కొలను ఒక ఆవాసం. ఒక కొలను ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. కొలను ఉపరితలం, ఈ పైన ఉన్నదంతా కొలను ఉపరితలం. ఇదేమో ఎత్తు ప్రదేశం. ఇక్కడ ఇల్లు, చెట్లు. నెక్స్ట్ ఇది కొలను మధ్య భాగం. ఇది కొలను దిగువ భాగం, అంటే కొలను అడుగు భాగం. కొలను ఉపరితలంపై ఏమేమి ఉంటాయి? కొంగలు, నత్తలు, తిరుగుడు పురుగులు, బుడగ తామర, నీటి కాకులు. కొలను అడుగు భాగంలో ఈ బుడగ తామర ఏముంటాయి? పైనకి తామర పువ్వు ఉండి కొలను అడుగు భాగాన వేర్లు ఉంటాయి. నెక్స్ట్ మధ్య భాగంలో ఏమేమి ఉంటాయి? చేపలు, పీతలు, నీటి బొద్దింకలు, జలగ, దోమ ఇవి ఉంటాయి. నెక్స్ట్ అడుగు భాగాన ఏముంటాయి? హైడ్రిల్లా, ఆల్చిప్పలు, చదును పురుగులు, మొగ్గాక్. ఇవి కొలను అడుగు బాగానే ఉంటాయి. ఇవి కొలను అంచు బాగానే ఏముంటాయి? గడ్డి జాతులు, కప్పలు, పీతలు. అంటే కొలను అడుగు బాగాన కాంతి తక్కువగా ఉంటుంది, ఆహారం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమైనా జంతువులు చనిపోతే వాటి శరీర భాగాలు అడుగు భాగానికి వచ్చి చేరుతాయి. కానీ అక్కడ ఉన్న జీవులకు ఆ శరీరం అంతా చనిపోయే, ఏదన్నా జంతువులు చనిపోతే దాని శరీరం అడుగు భాగానికి వస్తాయి కదా, ఆ అడుగు భాగానికి వచ్చిన శరీరం అక్కడ జీవించే జీవులకు ఆహారం ఎక్కువ దొరుకుతుంది, కానీ చీకటిగా ఉంటుంది, కాంతి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సూర్యరశ్మి ఆధారంగా కొలనులో వివిధ రకాల జీవులు వివిధ ప్రాంతాలలో నివసిస్తుంటాయి. తూనిగ, మెప్లే, లకుముకి పిట్ట, నీటి కాకుల్లాంటి పక్షులు కొలను నీటి ఉపరితలంపై ఎగురుతూ కనిపిస్తాయి. ఒక్కొక్కసారి నీటి కొలనులో పాతి ఉన్న వెదురు కర్రలు నీళ్ళలో నుంచి పైకి చొచ్చుకొని వచ్చిన కర్రల మీద ఇవి వాళ్తాయి. ఒక్కొక్కసారి వెదురు కర్రలు పైన నిల్చొని ఉంటాయి కదా నీటిలో, వాటిపైన వచ్చి ఏమేమి వాళ్తాయి? కొన్ని కీటకాలు అనేవి వాళ్తాయి. అక్కడ నుంచి ఆహారాన్ని సేకరించుకుంటాయి. నెక్స్ట్ మెగ్గాక్, కీటకాల డింబకాలు. అంటే మెగ్గాక్ అంటే ఏంటిది? కీటకాల డింబకాలు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమావాస జంతుజాలం ఉంటుంది. పర్వత ఆవాసాలలో ఏమేమి ఉంటాయి? క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమావాస అంటే భూమిపై నివసించే జంతుజాలం. నెక్స్ట్ నత్తలు, తిరుగుడు పురుగులు అంటే మరియు గుంట గురుగులు, పాండ్ స్కేటర్స్ వంటి జీవులు నీటి ఉపరితలంపై నివసిస్తాయి. తూనిగలు, మేప్లే, డింబకాలు నీటి ఉపరితలంపై తేలుతూ కనిపిస్తాయి.
అంతర తామర, బుడగ తామర వంటి మొక్కలు పూర్తిగా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. వీటి వేర్లు మాత్రం నీటిలో తేలియాడుతున్నట్లుగా కనిపించినప్పటికీ వాటి వేళ్ళు కొలను అడుగున నేలలో విస్తరించి ఉంటాయి. నీటి ఉపరితలంపై నివసించే జీవులకు తక్కువ రక్షణ ఉండడం చేత వాటిని ఇతర జీవులు తినే అవకాశం ఎక్కువ. నీటి ఉపరితలంపై ఏమైనా జీవులు తిరుగుతూ ఉంటే వాటిని ఏం చేస్తాయి, మిగిలిన జీవులు వచ్చి వాటిని తినేస్తాయి. సో వాటికి రక్షణ తక్కువ. అయినప్పటికీ ఈ జీవులకు ఎక్కువ మొత్తంలో గాలి, ఆహార పదార్థాలు లభిస్తాయి. అందుచేతనే చేపలు తరచుగా ఆహారం కోసం నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. నెక్స్ట్, నీటి బొద్దింకలు, వాటర్ బోట్ మ్యాన్, జలగ, దోమ, డింబకాలు ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనబడతాయి. చేపలు, పీతలు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తుంటాయి. కొలను అంచులో వివిధ రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు మొదలైనవి ఉంటాయి. చేపలు ఈ ప్రాంతంలోనే గుడ్లు పెడతాయి. కొలను ఉపరితలంలో కొంగలు ఉంటాయి. కొలను అడుగున హైడ్రిల్లా లాంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగులు, మెగ్గాక్ కీటకాల డింబకాలు కనబడతాయి. ఈ ప్రాంతంలో కాంతి తక్కువగా ఉంటుంది, కానీ చనిపోయిన, కుళ్ళిపోయిన పదార్థాలు ఆహారంగా ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి. నెక్స్ట్, ఏ కొలనులోనైనా జంతువులను, మొక్కలను చూస్తాం. నీటిలో ఉండే మొక్కలను నీటి మొక్కలని, నీటిలో ఉండే జంతువులను జలచరాలని అంటారు. వీటి ఆవాసాన్ని జలావాసం అంటారు. అంటే నీటిలో నివసించే మొక్కలు కానీ జంతువులను కానీ ఏమంటాం, జలచరాలు, జలావాసము అంటారు. ఏమంటారు, నీటిలో నివసించే వాటిని జలచరాలు అంటారు. సో ఆ ఆవాసాన్ని ఏమంటాం, జలావాసం. అంటే నీటితో కాబట్టి జలావాసం. నెక్స్ట్ ఇంపార్టెంట్, నదులు, సముద్ర తీరాలలో నేల, నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తాయి. అంటే నదుల నీరు మంచినీరు, సముద్రపు నీరు ఉప్పు నీరు, ఇవి రెండు కలిసే చోట మడ అడవులు ఉంటాయి. యాక్చువల్గా మాంగ్రూవ్స్ అంటారు వాటిని. మడ అడవులు, మాంగ్రూవ్స్, నేల, నీరు కలిసే చోట. నెక్స్ట్ ఇంపార్టెంట్, సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. సముద్ర గర్భంలో అంటే మధ్య సముద్రంలో కోరల్ రీఫ్ అనే ఒక ఆవాసం ఉంటుంది. అది మైళ్ళ కొద్ది దూరం వ్యాపించి ఉంటుంది అన్నమాట. చాలా పెద్దగా, అది పెద్ద ఆవాసం. నెక్స్ట్, ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. యాక్చువల్గా మనకు తెలిసిందేంటి, ఒంటెలు నీళ్లు తాగకుండా ఎక్కువ కాలం ఉంటాయి అనుకుంటాం కదా, కానీ ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఎలుకలు ఉంటాయండి నీళ్ళు తాగకుండా. సో ఇవి ఇంపార్టెంట్. ఇంకా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే నేను మొత్తం నోట్స్ టెక్స్ట్ బుక్ మొత్తం చదివాను. ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే అండర్లైన్ చేసుకున్నా. అవి మాత్రమే రీడ్ చేసి చెప్తున్నా. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, మన ఇంటి లోపల మనీ ప్లాంట్, క్రోటన్ వంటి మొక్కలు కూడా పెంచుతాము. నెక్స్ట్, మొక్కలు, జంతువులు కూడా మన ఆవాసంలో మనతో పాటు భాగం పంచుకుంటాయి. వాటికి కూడా మనలాగే జీవించే హక్కు ఉంటుంది కదా. మనం వాటి ఆవాసాలన్నింటినీ రోజు రోజుకు ఆక్రమించేస్తున్నాం. ఒక చెట్టును నరికేశామనుకోండి, దాని మీద ఉన్న గూడు పోతుంది. అప్పుడు పక్షులు ప్రమాదంలో పడిపోతాయి. కుక్కలు, కోతులు, ఆవులు ఉండటానికి చోటు లేక, తినడానికి తిండి లేక రోడ్డు మీద తిరుగుతూ ఉండడం మీరు చూసే ఉంటారు. బ్లూ క్రాస్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది ఒకసారి టెట్లో. బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి, వాటి రక్షణ గురించి పనిచేస్తుంది. బ్లూ క్రాస్ అనే సంస్థ దేని గురించి పనిచేస్తుంది, జంతువుల హక్కుల గురించి, వాటి రక్షణ గురించి పనిచేస్తుంది. నెక్స్ట్, నేలపైన వివిధ ప్రదేశాలలో ఉండే మొక్కలు, జంతువులతో పాటు చెట్లపైన, మన ఇండ్లలో, పొలాలలో, అడవులలో నివసించే జంతువులన్నీ కూడా భూమి ఆవరణ వ్యవస్థకు సంబంధించినవి. నేలపైన ఉండే అన్ని రకాలైన ఆవాసాలను కలిపి భౌమావాసాలు అంటారు. అంటే భూమిపైన ఉండే ఆవాసాలను ఏమంటాం, భౌమావాసాలు. జలం అంటే నీళ్ళలో ఉండే ఆవాసాన్ని ఏమంటాం, జలావాసం. భూమిపైన ఉంటే భౌమావాసం.
నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్, భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో 3 వంతులు వృక్షజాలమే ఉంది. అంటే భూమి మీద మొత్తం ఉన్న అటవీ ఆవాసాలలో 3 వంతులు వృక్షజాలమే ఉంది. నెక్స్ట్ హైడ్రిల్లా లేదా వాలిస్నేరియా వంటి నీటి మొక్కలను, ఇది ఒక కృత్యము, తులసి ఇవి ఎట్లా ఉంటాయి అనేది స్టూడెంట్స్కి కృత్యం అన్నమాట. తెలుగు రాష్ట్రాలు ఆవాసాలు వైవిధ్యం. నెక్స్ట్ మడ అడవులు సముద్ర తీర ప్రాంతాలలో కోస్తా జిల్లాలలోనే కనబడతాయి. ద్రాక్ష తోటలను తెలంగాణ ప్రాంతంలో పెంచుతుంటారు. అలాగే అన్ని ప్రాంతాలలోనూ ఒకే రకమైన చెట్లు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలకు మిరప, మల్లె మొక్కల కంటే తక్కువ నీరు అవసరం అవుతుంది. ఇవి ఎడారి మొక్కలు కదా, అందుకే వీటికి తక్కువ నీరు అవసరం అవుతుంది. వీటిని ఎడారి మొక్కలు అంటారు. బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద, ఈ క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చింది టెట్లో. తుమ్మ చెట్టు ఎడారి మొక్కన, కలబంద ఎడారి మొక్కల్లో కింది వాటిలో ఏది ఎడారి మొక్క అని క్వశ్చన్ వచ్చింది. సో అప్పుడు కలబంద ఇచ్చారు. కొన్నిసార్లు ఆప్షన్స్ తుమ్మ చెట్టు ఇస్తారు, కొన్నిసార్లు బ్రహ్మజముడు ఇస్తారు. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒంటెలు ఎడారి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి. ఎడారి మొక్కలు, జంతువులు పొడి వాతావరణానికి, ఎక్కువ ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉంటాయి. పాములు, ఎలుకల వంటి బొరియలలో నివసించే జంతువులు కూడా ఉంటాయి. ఎడారిలోని వివిధ ప్రాంతాలు ఎడారి ఆవాసాలుగా తయారవుతాయి. ఎడారిలో ఉన్న ఆవాసాలను ఏమంటాం? ఎడారి ఆవాసాలు అంటాం. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్, సవన్నా గడ్డి భూముల ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. సవన్నా గడ్డి భూముల ఆవాసాలలో ఏముంటాయి? చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. అక్కడ ఏముంటాయి? దట్టమైన గడ్డి, చిన్న గడ్డే కానీ అది చాలా దట్టంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, వలస పక్షుల దినోత్సవం 2006 నుండి మే నెల 2వ వారంలో జరుపుకుంటారు. వలస పక్షుల దినోత్సవం 2006 సంవత్సరం నుండి మే నెలలో వచ్చే 2వ వారంలో జరుపుకుంటారు. రకరకాల పక్షులు చాలా దూర ప్రాంతాల నుంచి మన రాష్ట్రంలో ఉన్న కొల్లేరు పులికాట్ సరస్సులు, అంటే మన రాష్ట్రం కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొల్లేరు పులికాట్ సరస్సులకు వస్తుంటాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆ ప్రాంతంలో పెలికాన్ పక్షులు కనబడతాయి. ఇది ఇంపార్టెంట్. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆ మధ్య ప్రాంతంలో పెలికాన్ పక్షులు కనిపిస్తాయి. కర్నూలు జిల్లాలో బట్టమేక పిట్ట అనే పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది. ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను వెతుకుతూ చాలా దూరం నుంచి పక్షులు ఎగురుతూ వస్తుంటాయి. తాబేళ్ళు, చేపలు కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వస్తూ ఉంటాయి. కొన్ని రకాల తాబేళ్ళు, ఇది ఇంపార్టెంట్, పశ్చిమ బెంగాల్ నుంచి ఒరిస్సా తీర ప్రాంతం నుండి విశాఖపట్నానికి గుడ్లు పెట్టడానికి వస్తాయంట. తాబేళ్ళు. కొన్ని రకాల తాబేళ్ళు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల నుంచి విశాఖపట్నం వచ్చి గుడ్లు పెడతాయంట. నెక్స్ట్ గోదావరి నదికి దగ్గరగా పులస చేప వాటి గురించి తెలుసుకోవాలని టాస్క్ ఇచ్చారన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్, కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల వలె చిత్తడి నేలలను కూడా జలావాసంగానే పరిగణిస్తారు. చిత్తడి నేలలను మనం నేలలు అన్నాం కదా అని భౌమావాసం అని అనుకోవద్దు. చిత్తడి నేల కాబట్టి అది జలావాసంగానే పరిగణిస్తారంట. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, నదులలోని మంచినీరు సముద్రాలలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతాలలో మడ అడవులు, మాంగ్రూవ్స్ పెరుగుతాయి. ఆల్రెడీ నేను ఇంతకుముందుగా చెప్పిన, నదులలోని మంచినీరు సముద్రాలలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతంలో మడ అడవులు, వాటిని మాంగ్రూవ్స్ అంటారు, పెరుగుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్, భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాల్లో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరుంది. సముద్రాలలో ఎంత ఉంది నీరు? 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉందంట. ఇక్కడ వరకు 6th లెసన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 7th లెసన్ పదార్థాలను వేరు చేయడం. ఇందులో ఉన్న ఇంపార్టెంట్, కర్పూర వృక్షం సిన్నమోమ్ కాంఫోరా, ఇది శాస్త్రీయ నామం. కర్పూర వృక్షానికి శాస్త్రీయ నామం ఏంటిది? సిన్నమోమ్ కాంఫోరా. చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేయవచ్చు.
కర్పూర వృక్షంలో ఉన్న చెట్టు బెరడును స్వేదనం చేసినప్పుడు కర్పూరం వస్తుందంట. దాని శాస్త్రీయ నామం ఏంటిది? కర్పూర వృక్షం సిన్నమోమ్ కాంఫోరా. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉప్పు, పటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. ఉప్పు, పటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. దీనిని స్ఫటిక జలం అంటారు. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. వేరు చేసే పద్ధతులు అంటే పదార్థాలను వేరు చేసే పద్ధతులు ఏంటిది? చేతితో ఏరు వేయడం. అంటే బియ్యంలోంచి పప్పులోంచి రాళ్ళని వేరు చేస్తారు కదా, దాన్ని చేతితో ఏరేస్తాం. అంటే చేతితో ఏరేస్తాం మనం. నెక్స్ట్, తూర్పార పట్టడం. తూర్పార పట్టడం ఎట్లా చేస్తారు? రైతులు తమ పంటను నూర్చినప్పుడు ఊక, తాలు, ధాన్యం గింజలు మిశ్రమం లభిస్తుంది. ఆ రైతులు తాలును ధాన్యం నుంచి తూర్పాల పట్టి వేరు చేస్తారన్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇసుక, కంకర, సిమెంట్లను తగు పాలలో కలిపి ఇనుప వలలో వేయడాన్ని కాంక్రీట్ అంటాము. ఇనుప ఏమేమి కలుపుతారు కాంక్రీట్ తయారు కావడానికి? ఇసుక, కంకర, సిమెంటు. నెక్స్ట్, ఇక్కడ రైతు పిక్చర్ ఇచ్చారు. ఇలా తూర్పార బట్టి ఊకతాలేమో గాలికి ఎగిరిపోతుంది, ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి. గింజలు మాత్రం కింద పడిపోతాయి, బరువు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, పాల నుంచి వెన్న చిలకడం ద్వారా సేకరిస్తారు. నెక్స్ట్, తేర్చడం, తేరిన దాన్ని వంపడం. ఎలానో చూడండి. నీటిలో కరిగిన మట్టిని తేరుస్తారు. ఒక్కొక్కసారి నీటిలో మట్టి కలిసిపోతే దాన్ని కదలకుండా ఉంచడం వల్ల అప్పుడు ఏమవుతుంది? అది కింద అడుగు భాగానికి వచ్చేస్తుంది కదా. నీటిలో కరిగిన మట్టిని తేర్చడం ద్వారా వేరు చేస్తారు. నెక్స్ట్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. అప్పుడు నీటిలో ఉన్న మట్టి కింద అడుగు భాగానికి వస్తుంది కదా, వీటిని అడుగున చేరిన కరగని పదార్థం అంటారు. ఈ విధంగా మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని తేర్చడం అంటారు. మట్టి నుంచి నీరుని వేరు చేసే పద్ధతిని ఏమంటాం? తేర్చడం. నెక్స్ట్, జల్లించడం, వడపోయడం. మనం టీ పెట్టినప్పుడు దాన్ని సిబ్బి లేదా గంటతోని వడపోస్తాం కదా, అది. నెక్స్ట్, వంటగదిలో పిండిని జల్లెడతోని జల్లిస్తారు కదా. నెక్స్ట్, జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు. ఇక్కడ జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం తేలియాడవచ్చు. ఇంపార్టెంట్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, మధ్యయుగ కాలంలో ఉప్పు చాలా ఖరీదైనది. దీనిని తెల్ల బంగారంగా పరిగణించేవారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఒకసారి చాలాసార్లు టెట్లో వచ్చింది, సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడు అంటే మధ్యయుగ కాలంలో ఉప్పు చాలా ఖరీదైనది, దీన్ని తెల్ల బంగారంగా పరిగణించేవారు. నెక్స్ట్, ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్. రైతులు జల్లెడను ఉపయోగించి పెద్ద ధాన్యం గింజలను, చిన్న ధాన్యం గింజలను వేరు చేస్తారు. అప్పుడు పెద్ద ధాన్యం గింజలను విత్తనాలుగా కానీ లేదా అధిక రేటుకు విక్రయించడం కానీ చేస్తారు. నెక్స్ట్, వడపోత కాగితం చూడండి ఒకసారి. వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ. ఏంటిది? వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీనిని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడపోయవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్, తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్ళు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్ళను నివారించడం ఒక మంచి పద్ధతి. ఎందుకంటే తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా మొక్కలు తెగుళ్ళు పట్టి ఉంటే మనం పెస్టిసైడ్స్ అవి యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? రసాయనాలు ఎక్కువైపోయి భూమి సారం తగ్గిపోతుంది కదా. అందుకని తక్కువ సంఖ్యలో తెగులు పట్టినప్పుడు చేతితో ఏరివేయడమే మంచి పద్ధతి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. నెక్స్ట్, ఉప్పును తయారు చేయడం. ఇక్కడ పద్ధతి, ప్రక్రియ ఇది కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఇది ఇంపార్టెంట్. ఉప్పును తయారు చేయడం, బాష్పీభవన పద్ధతి, స్ఫటికీకరణ ప్రక్రియ. ఉప్పును తయారు చేయడంలో ఉపయోగించే పద్ధతి ఏమో బాష్పీభవన పద్ధతి, ఆ ప్రక్రియను ఏమంటాం? స్ఫటికీకరణ అంటాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఉప్పు నీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వల్ల బాష్పీభవనం చెందిస్తారు. సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారు. గాలికి, సూర్యరశ్మికి మడులలో నీరు బాష్పీభవనం చెంది ఉప్పు మడులలో మిగిలిపోతుంది. నెక్స్ట్, స్వేదన జలం, స్వచ్ఛమైన నీరు. స్వేదన జలం అంటే ఏంటి? స్వచ్ఛమైన నీరు.
ఒక్కొక్కసారి రోగులకు ఇంజెక్షన్లు చేసే ముందు వైద్యులు ఇంజెక్షన్ పొడిని ఒక ద్రవంతో కలుపుతారు. ఆ ద్రవాన్నే మనం స్వేదన జలం అంటాం అన్నమాట. అది నీరు, దాన్నే స్వేదన జలం అంటారు. ఈ స్వేదన జలం స్వచ్ఛమైన నీరు. అసలు స్వచ్ఛమైన నీరు ఎక్కడి నుంచి తయారవుతుందంటే ఇది ఒక కృత్యం అన్నమాట. ఈ కృత్యంలో ఒక దాంట్లో జాడిలో నీరు తీసుకొని కింద నుంచి వేడి చేస్తారు. వేడి చేసినప్పుడు ఆవిరైపోయి మంచి జలం అనేది ఒక పైపు ద్వారా అది డ్రాప్స్ లాగా ఇంకో దాంట్లో పడిపోతుంది. అదే స్వేదన జలం. ఇక్కడ అందులో వచ్చిన అన్ని అన్వాంటెడ్ అన్నీ అక్కడే ఉండిపోతాయి అన్నమాట. నెక్స్ట్, భూమిలో ఉండే ఇసుక రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తుంది. భూమిలో ఉండే ఇసుక రాతి పొరలు నీరు అనేది భూమిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది నీటిని శుద్ధి చేస్తుంది. నెక్స్ట్, ఇలా దీన్నే స్వేదన జలం అంటాం. ఒక మిశ్రమం నుండి వేర్వేరు అణుఘటకాలను వేరు చేసేందుకు వాటి రంగు, ఆకారం, పరిమాణం, భారం, ద్రావణీయత వంటి ధర్మాలలో వ్యత్యాసాలను మనం ఉపయోగించవలసి ఉంటుంది. అంటే ఒక మిశ్రమాన్ని వేరు చేసేటప్పుడు వాటి ధర్మాలు ఎలా ఉన్నాయో అవన్నీ మనం ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్, కర్పూరాన్ని వేడి చేసినప్పుడు అది ద్రవ రూపంలోకి మారుతుందా లేదా అనేది ఇక్కడ ఒకటి. కర్పూరం ద్రవ రూపంలోకి మారకుండానే నేరుగా ఘనరూపంలోకి మారుతుంది. ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుంచి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుంచి ఘనరూపంలోకి మారే ప్రక్రియనే ఉత్పతనం అంటారు. యాక్చువల్గా మన ఘనరూపం నుంచి ద్రవ రూపానికి వచ్చి తర్వాత వాయు రూపం కావాలి. కానీ ఇక్కడ మనకి ఘనరూపం నుంచి డైరెక్ట్ వాయు రూపానికి వచ్చేస్తుంది, ద్రవ రూపం కాకుండా. వాయు రూపం ఏమవుతుంది, ద్రవంగా మారి తర్వాత ఘనంగా మారాలి. కానీ వాయు రూపం ఏమైంది, డైరెక్ట్ ఘనరూపంలోకి వచ్చింది. అట్లా మారితే దాన్ని ఉత్పతనం అంటారు. నెక్స్ట్, క్రోమటోగ్రఫీ. ఇది వేరు చేయడంలో వినూత్న పద్ధతి. రంగుల మిశ్రమం నుంచి వివిధ రంగులను మనం వేరు చేస్తామా లేదా అనేది ఇక్కడ ఒక శుద్ధ ముక్క ఉంటుంది. దానికి ఒక ఇంకుతోనే ఒక సిరా గుర్తుతోనే ఒక మార్క్ చేసి పెడతారు. అది వాటర్లో పెట్టిన తర్వాత అది తడిసిపోయి ఆ మార్క్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. అది ఒక కృత్యం. నెక్స్ట్, రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. సాంబార్ సరస్సు అంటే ఉప్పు నీటి సరస్సు, అంటే సాంబార్లో మనం ఉప్పు వేస్తాం కదా, అట్లా గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడ ఉంటుంది, రాజస్థాన్. నెక్స్ట్, రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటారు. రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటారు. ఒక లోహంపై వేరొక లోహం పూత పూసే ప్రక్రియను గాల్వనైజేషన్ అంటారు. నెక్స్ట్, మనం ఎక్కువ కాలం స్వేదన జలాన్ని తాగినట్లయితే, మన స్వేదన జలం అనేది స్వచ్ఛమైన నీరు అన్నాం కదా, ఎక్కువ కాలం ఆ స్వచ్ఛమైన నీరు లేదా స్వేదన జలాన్ని తాగినట్లయితే మన దాంట్లో జీవక్రియలు మందగిస్తాయి. అంటే ఎందుకంటే లవణాలు లోపిస్తాయి. యాక్చువల్గా మామూలు వాటర్లోనే లవణాలు ఉంటాయి. ఆ లవణాలు లేకుండా స్వేదన జలాన్ని తయారు చేస్తారు కదా. ఆ స్వేదన జలం కనుక మనం ఎక్కువ రోజులు తాగినట్టయితే మన బాడీలో లవణాలు లోపించి మన జీవక్రియలన్నీ మందగిస్తాయి. నెక్స్ట్, ఇక నేను కొంచెం హింట్గా రాసుకున్న పెద్ద విత్తనాలను ఏం చేస్తారు, జల్లించడం. చాలా పెద్దవిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఏరువేస్తారు. లేని వాటిని ఏం చేస్తారు, జల్లిస్తారు. తేలికైనవి బరువైనవి ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారు, తూర్పార పట్టడం. నెక్స్ట్, నీటిలో కరిగిన పదార్థాలను ఎట్లా చేస్తారు, స్ఫటికీకరణ చేస్తారు. నీటిలో కరగనివి పదార్థాలు తేర్చడం. చిన్నవి పెద్దవి జల్లడం. నీటిలో ఉన్న మలినాలు స్వేదనం. నెక్స్ట్, మరొక దానికంటే బరువుగా ఉన్న వాటిని తూర్పారబడతారు. మరొక దానికంటే పెద్దగా ఉన్న వాటిని ఏరేస్తారు. రంగు ఆకారంలో వేరుగా ఉన్న వాటిని క్రోమటోగ్రఫీ, రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటారు కదా. ఒకటి నీటిలో కరిగేది మరొకటి నీటిలో కరగంది అయితే ఏం చేస్తారు, స్ఫటికీకరణ. ఒకటి నీటిలో తేలేది మరొకటి నీటిలో తేలంది అయితే ఏం చేస్తారు, తేర్చడం. ఇవి 7th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు 8th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. 8th లెసన్లో దారాల నుంచి దుస్తుల దాకా ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ఏంటంటే, వస్త్ర పరిశ్రమలో కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ.
వస్త్ర పరిశ్రమలో కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ. నెక్స్ట్, మీ పుస్తకాల నుంచి సంచి తయారు చేయడానికి, అంటే మన పుస్తకాల సంచి తయారు చేయడానికి ఉపయోగించే గుడ్డ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే దుప్పట్లు, దిండు, గలీబులకు వాడే గుడ్డ మరొక రకంగా ఉంటుంది. దుస్తుల తయారీకే కాకుండా జెండాలు, బ్యానర్లు, కిటికీల తెరలు, పుస్తకాల బైండింగ్లో కూడా రకరకాల గుడ్డను ఉపయోగిస్తారు. బైండింగ్లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. బైండింగ్లో ఎలాంటి గుడ్డను ఉపయోగిస్తారు? కాలికో. నెక్స్ట్, పాలిస్టర్ గుడ్డ కన్నా నూలు గుడ్డ మందంగా ఉంటుంది. నూలు గుడ్డలు ముతకగా బరువుగా కూడా ఉంటాయి. ఉతికిన తర్వాత నూలు బట్టలు ముడతలు పడతాయి, కుంచుకుపోతాయి అంటే ముడతలు వచ్చి దగ్గరికి అయిపోతాయి అన్నమాట. పట్టుబట్టలను తాకితే నున్నగా ఉంటాయి కదా, అలాగే ఉన్ని బట్టలను తాకితే గరుకుగా ఉంటాయి, బరువుగా కూడా ఉంటాయి. పట్టు పురుగుల నుంచి పట్టు తీసినట్లుగానే సాలెపురుగు నుంచి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. నెక్స్ట్, ప్రపంచంలో ఎక్కువ వినియోగించే ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు. బట్టల నేతలో ఉపయోగించే దారాలు 2 వరుసలలో ఉంటాయి. ఒకటి నిలువు వరుస, రెండవది అడ్డు వరుస. నిలువు వరుసను పడుగు అంటాము. నిలువు వరుసను ఏమంటాం? పడుగు అని. అడ్డు వరుసను పేక అని అంటారు. నెక్స్ట్, మొక్కలు, జంతువుల నుంచి తయారయ్యే దారాలను సహజమైన దారాలు అంటారు. ప్రస్తుతం సహజ దారాలతో పాటు రసాయన దారాలతో చేసిన దారాలతో కూడా వస్త్రాలు తయారు చేస్తున్నారు. పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రిలిక్ మొదలైనవన్నీ ఇలాంటివే. వీటిని కృత్రిమ దారాలు అంటారు. మొక్కలు, జంతువుల నుంచి తయారైతే వాటిని సహజమైన దారాలు అంటాం. ప్లాస్టిక్తోని తయారైనప్పుడు, రసాయనాలతో తయారైతే వాటిని కృత్రిమ దారాలు అంటారు. నెక్స్ట్, ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నీటిలో పీల్చుకునే స్వభావం. సహజ వస్త్రానికి నీటిని పీల్చుకునే స్వభావం ఉంటుంది. కృత్రిమ వస్త్రానికి అంటే ఏవైతే రసాయనాలతో తయారైన దారాలు ఉంటాయి అవి పీల్చుకోవు వాటర్ని. ఆరబెట్టే సమయం ఎక్కువ కావాలి వీటికి, దీనికి తక్కువ కావాలి. కాల్చివేస్తే వచ్చే వాసన కాగితం కాలిన వాసన వస్తుంది, ఎందుకంటే మొక్కల నుంచి తయారవుతుంది కాబట్టి. నెక్స్ట్, ఘాటైన వాసన వస్తుంది దీనికి, కృత్రిమ వస్త్రానికి. మండించిన తర్వాత మిగిలినది, ఇక్కడ బూడిద మిగులుతుంది, ఇక్కడ ఏదో ప్లాస్టిక్ లాగా ఇలా కొంచెం గట్టిగా ఉండేది పార్టికల్స్ మిగులుతాయి. నెక్స్ట్, సాగే గుణం దీనికి ఉంటుంది, దీనికి సహజ వస్త్రానికి, కృత్రిమ వస్త్రానికి ఉండదు. నెక్స్ట్, నునుపుదనం సహజ వస్త్రానికి ఉండదు, గరుకుదనంగా ఉంటుంది. కృత్రిమ వస్త్రం నునుపుగా ఉంటుంది. నెక్స్ట్, పట్టు వస్త్రాలు నునుపుగా జారే స్వభావం కలిగి ఉంటాయి. నూలు వస్త్రాలు నునుపుగా ఉన్నప్పటికీ ముతుకగా, మందంగా ఉంటాయి. కృత్రిమ వస్త్రాలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్, 1823 సంవత్సరంలో చార్లెస్ మెకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశాడు. వర్షానికి తడవని బట్టలు ఎవరు తయారు చేశారు? 1823 సంవత్సరంలో చార్లెస్ మెకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, సన్నని వెంట్రుకల వంటి, ఇక్కడ పత్తి దారాలు లేదా పత్తి పీచు, అది పత్తిని ఇట్లా సాగదీసినప్పుడు దానిలో దారాలు లెక్క కనిపిస్తాయి కదా, దాన్ని పత్తి పీచు అంటారు. నెక్స్ట్, దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. అండ్ నెక్స్ట్, ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్, వాల్డో ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలీవినైల్ క్లోరైడ్ కనుగొన్నాడు. వాల్డో ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీని తయారు చేయడానికి ఉపయోగించే పాలీవినైల్ క్లోరైడ్ను కనుగొన్నాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఇలా దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడము లేదా స్పిన్నింగ్ అంటారు. దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని ఏమో జిన్నింగ్ అంటారు.
దూది నుంచి నూలు దారాలను తయారు చేయడం ఏమో స్పిన్నింగ్ అంటారు. నెక్స్ట్, స్వాతంత్రోద్యమ కాలంలో జాతిపిత మహాత్మా గాంధీ స్వయంగా ఇళ్లలో నేత మగ్గాలతో నేర్చిన బట్టలని ధరించాడు. ఇచ్చిన పిలుపుతో ప్రజలంతా నూలు బట్టలు ధరించడం మొదలుపెట్టారు. స్వదేశీ ఉద్యమంలో గాంధీజీ అప్పుడు ఏం చేసిండు, ఎవరి వస్తువులు వాళ్ళే, అంటే దుస్తులను విదేశీ వస్తువులను వాడొద్దని, మన వస్తువులు మనమే తయారు చేసుకుందామని స్వదేశీ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు అన్నట్టు. జస్ట్ నాకు గుర్తుండడం కోసం రాసుకున్నంతే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సి 2024లో వచ్చింది క్వశ్చన్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. పత్తిలాగే జనపనార కూడా నేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని బంగారు దారం అంటారు. బంగారు కింది వాటిలో బంగారు దారం అని దేన్ని అంటారని క్వశ్చన్ వచ్చిందన్నమాట. అది జనపనార. జనపనారను బంగారు దారం అంటారు. అయితే జనపనార దారాలు పత్తి దారాల్లా ఉండవు. ఇవి గట్టిగా గరుకుగా ఉంటాయి. అందువల్ల బట్టలు నేయడానికి ఉపయోగపడవు. నెక్స్ట్, జనుము దారాల తయారీ. జనుము నుంచి దారాలు ఎట్లా తయారు చేస్తే చూద్దాం. జనుము దారాలను జనప మొక్కల కాండం నుంచి తయారు చేస్తారు. పూతకు వచ్చిన జనుము మొక్కలను కోసి నీటిలో కొన్ని రోజుల పాటు నానబెడతారు. ఇలా నానడం వల్ల కాండం మీద ఉండే బెరడు చీకిపోతుంది. దీన్ని వేరు చేస్తారు. దీనినే జనపనార అంటారు. దీన్ని యంత్రాలతో దువ్వి కడిగి శుభ్రం చేస్తారు. ఇలా తయారైన జనపనార దారాలతో గోనె సంచులు నేస్తారు. సన్నని దార పోగులే జనపనార. వెంట్రుకల్లా ఉండే సన్నని దార పోగులా ఉండే వాటిని జనపనార పీచు దారాలు అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, డాక్టర్ మియోషి ఒకమెటో అను శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటి సూక్ష్మదారం అంటే మైక్రోఫైబర్ను తయారు చేశాడు. నెక్స్ట్, పత్తి జనుముతో పాటు గోంగూర, వెదురు మొక్కల నుండి కూడా దారాలు తయారు చేస్తారు. గోగునారతో చాగమట్ట, నారతో తాళ్ళు పేనడాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? అంటే జనుము, కొర్రలు మొదలైన మొక్కల నుండి తీసిన దారాలతో కూడా బట్టలను వేస్తారంట. పత్తితో పోల్చిన వీటి తయారీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే పత్తితో పోల్చినప్పుడు వీటి తయారీ ఏంటి చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అంత క్వాలిటీగా ఉండకపోవచ్చు. నెక్స్ట్, తకిలీలు రాట్నాలతో వడికిన దారాన్ని నిలువు అంటే పడుగు, అడ్డు, పేక వరుసలలో అమర్చి మగ్గాలతో వస్త్రాలు నేస్తారు. ఇలా పడుగు, పేక అనే 2 వరుసల దారాలను కలిపి వస్త్రాలని తయారు చేయడాన్ని ఏమంటాం? నేత నేయడం. నెక్స్ట్, ప్రస్తుత యంత్రాలను ఉపయోగించి నేత నేయడం ద్వారా వస్త్రాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను ఏమంటాం? మరమగ్గాలు అంటారు. ఇళ్లలో ఏర్పాటు చేసుకొని చేతితో నేత నేయడానికి వీలుగా ఉపయోగించే వాటిని చేనేత మగ్గాలు అంటారు. చేతితో నేసే వాటిని ఏమంటాం? చేనేత మగ్గాలు. యంత్రాలతో నేసే వాటిని ఏమంటాం? మరమగ్గాలు. నెక్స్ట్, మనం వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలు వాటిని ఇక్కడ నుంచి తయారు చేస్తే పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ గద్వాల్, సిరిసిల్ల, నారాయణపేట, వెంకటగిరి, ధర్మవరం, పోచంపల్లి, మంగళగిరి, కొత్తకోటలలో చేనేత పరిశ్రమలు ఉన్నాయి. నెక్స్ట్, రసాయనిక పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన వాటిని కృత్రిమ లేదా సింథటిక్ దారాలు అంటారు. దూదిని ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం అంటారు. కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు. దేనికి? కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఒక పత్తి కాయ నుంచి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు. ఇక్కడ వరకు 8th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లెంతీ అవ్వడం వల్ల నెక్స్ట్ వీడియోలో మిగిలిన లెసన్స్ అన్నీ నేను ర్యాపిడ్ రివిజన్ చేస్తాను. థ్యాంక్ యూ.